డీటెయిల్స్ చూస్తే తిరుమల ఘాట్ రోడ్డులో కారు బోల్తా కొట్టింది. డౌన్ ఘాట్ రోడ్డులోని చివరి మలుపు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన భక్తులు అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. తిరుమల ఘాట్ రోడ్డులో కారు బోల్తా కొట్టింది. డౌన్ ఘాట్ రోడ్లోని చివరి మలుపు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన భక్తులు అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. తిరుమల ఘాట్ రోడ్లో కారు బోల్తా కొట్టింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రస్తుతము ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. సో వారి పరిస్థితి ఎలా ఉంది? రైట్ ఉమా, ఏదైతే తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో తిరుమల నుంచి తిరుపతికి చేరుకునే ఘాట్ రోడ్డు చివరి మలుపు వద్ద ఒక కర్ణాటక చెందిన వాహనం బోల్తా కొట్టింది. అదృష్టవశాత్తు దేవుడి దయ వల్ల ఎవరికి పెద్ద గాయాలు కాలేదు, కానీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీడు కర్ణాటక చెందిన భక్తులుగా గుర్తించారు. మొత్తం 7 మంది వాహనంలో ప్రయాణిస్తున్నారు. ఉన్నట్టుండి ఒకసారిగా బ్రేక్ వేయడంతో వాహనం బోల్తా కొట్టింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కిందికి దూకేశారు. అయితే రోడ్డు వైపున ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వెంటనే ట్రాఫిక్ అధికారులు స్పందించి టీటీడీ విధుల సహకారంతో ట్రాఫిక్ క్లియర్ చేశారు. స్వల్పంగా గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. దీని టీటీడీ అదనపు వెంకయ్య చౌదరికి ఆరాధిస్తారు. భక్తులకు మెరుగైన వైద్య సహాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉమా, థ్యాంక్ యూ సురేష్.